హై టు ఆల్. సో మ్యాథ్స్లో మనకి ముందుకు పోవాలంటే ముఖ్యంగా రావాల్సింది అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో మనం ఈ వీడియోలో డివిజన్ ఆఫ్ 2 and 3 డిజిట్ నెంబర్స్ బై 1 డిజిట్ నెంబర్, అంటే 2 డిజిట్ నెంబర్ని 1 డిజిట్ నెంబర్తో ఎలా డివైడ్ చేయాలి, 3 డిజిట్ నెంబర్ని 1 డిజిట్ నెంబర్తో ఎలా డివైడ్ చేయాలనేది చూద్దాం విత్ రిమైండర్. సో ఫస్ట్ మనం ఇక్కడ 2 డిజిట్ నెంబర్ని 1 డిజిట్ నెంబర్తో ఎలా డివైడ్ చేస్తామంటే బై యూజింగ్ లాంగ్ డివిజన్ మెథడ్. సో లాంగ్ డివిజన్ మెథడ్లో ఫస్ట్ మనం డివైడ్ చేస్తాము, నెక్స్ట్ మల్టిప్లై చేస్తాము, నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తాము, తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, బ్రింగ్ చేస్తాం. సో ఒక ఎగ్జాంపుల్ చూసాక మనకు క్లారిటీ వస్తుంది. సో చూడండి, సో 3తో 35ని డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ 3 తీసుకున్నాము. సో 3 తీసుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, 3ని డివైడ్ చేయాలి. 3 1s are. సో 3తో 3ని డివైడ్ చేస్తే ఎంత, 3 1s are. 3 into 1 అంటే మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 3 వస్తుంది. సో 3లో 3 పోతే ఎంత, 0. సో సబ్ట్రాక్ట్ చేసాం, థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, బ్రింగ్ డౌన్. నెక్స్ట్ నెంబర్ని కిందకి తీసుకురావాలి. సో ఇప్పుడు 5 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, 3 టేబుల్లో 5కి నియర్గా ఉండే నెంబర్ ఏంటి. సో 3 1s are 3, 3 2s are 6. 5 అనేది 3కి 6కి మధ్యలో ఉంటుంది. బట్ మనం 5 కంటే చిన్నది తీసుకోవాలి, 5 కంటే పెద్దది తీసుకోకూడదు. కాబట్టి సో 3 1s are 3నే తీసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. 3 1s are 3, 3 1s are 3 మల్టిపుల్ చేసినాము, ఇక్కడ వేసాము. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఏమి, సబ్ట్రాక్షన్. 5లో 3 పోతే ఎంత, 2. ఇంకా బ్రింగ్ డౌన్ చేయడానికి ఏమన్నా ఉందా, ఏమీ లేదు. సో ఇక్కడ రిమైండర్ ఏమి, 2. రిమైండర్ ఏమి, 2. మరి 3 ఏంటి, డివైజర్. మరి 35 ఏంటి, డివిడెండ్. మరి 11 ఏంటి, కోషెంట్. సో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్గా ప్రతి స్టెప్ తెలుస్తుంది. ఇక్కడ 74 డివైడెడ్ బై 3 ఉంది. 74 డివైడెడ్ బై 3ని ఎలా చేస్తామో చూద్దామా. సో ఫస్ట్ మనము 10స్ని డివైడ్ చేస్తాం. సో ఇక్కడ 1s 10s కదా ఉండేది. సో 74లో ఇది 1s, 4 వచ్చి 1s, 10s వచ్చి 7. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ డిజిట్ని మనం డివైడ్ చేస్తాం. సో 3తో ఫస్ట్ డిజిట్ 10s ప్లేస్ని డివైడ్ చేస్తాం. దీన్ని డివైడ్ చేసి మల్టిప్లై అండ్ సబ్ట్రాక్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు 7 అనేది 6కి 9కి మధ్యలో ఉంది, బట్ 7 కంటే చిన్నదాన్ని తీసుకోవాలి మనం. సో 3 2s are 6, పెద్దదాన్ని తీసుకుంటే సబ్ట్రాక్ట్ చేయలేంగా. సో కాబట్టి చిన్నదాన్ని తీసుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి, మనం 7లో 6ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 1 అయితే మళ్ళీ మనం ఏం చేయాలి, నెక్స్ట్ బ్రింగ్ డౌన్. నెక్స్ట్ స్టెప్ ఏంటి, బ్రింగ్ డౌన్. సో డివైడ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్ అండ్ బ్రింగ్ డౌన్. దెన్ నెక్స్ట్ నెంబర్ ఏంటంటే వాట్ వీ హ్యావ్ టు డూ, ఏం చేయాలి, మళ్ళీ మనం డివైడ్ అగైన్. సో ఈ 14 మళ్ళీ మనం ఏం చేయాలి, డివైడ్ చేయాలి. సో 14 అనేది ఎక్కడ వస్తుంది చూడండి. సో 3 4s are 12, 3 5s are 15. అంటే 12కి 15కి మధ్యలోనే కదా 14 వస్తుంది. కానీ 14 కంటే పెద్దదైన 15ని తీసుకుంటే మనం సబ్ట్రాక్ట్ చేయొచ్చా, చైన్ అవుతుందా, అవ్వదు. కాబట్టి మనం ఏం చేయాలి, మనము 3 4s are 12ని తీసుకుంటాం. సో 3 4s are కాబట్టి 4 అనేదాన్ని కోషెంట్ దగ్గర వేసుకొని ఇక్కడ వచ్చిన ఈ 12 రిజల్ట్ని 14 కింద వేసుకొని సబ్ట్రాక్ట్ చేస్తాం. 14లో 12 పోతే ఎంత, 2. సో 2 వచ్చి రిమైండర్. ఇక్కడ డివైజర్ ఎంత, డివైజర్ 3, డివిడెండ్ ఎంత, 74. మరి కోషెంట్ ఎంత వచ్చింది మనకి, 24. కోషెంట్ ఎంత వచ్చింది మనకి, 24.
సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ 72 డివైడెడ్ బై 4 అన్న. సో చూడండి, 72 డివైడెడ్ బై అన్నప్పుడు డివైడెడ్ బై 4 అనేది ఏం చేయాలి, మనము డివైజర్గా రాసుకోవాలి 4ని. సో ఇప్పుడు ఇక్కడ కూడా లెఫ్ట్ సైడ్ నుంచి ఫస్ట్ ప్లేస్ అంటే ఇక్కడ 1s 10s ఉంది. సో 10s ప్లేస్ని మనం డివైడ్ చేయబోతున్నాం. 7 అనేది 4 టేబుల్లో ఎక్కడొస్తుంది, ఎక్కడైనా డైరెక్ట్గా వస్తుందా, రాదు. కానీ ఏ రెండింటి మధ్య వస్తుంది, ఈ 4కి 8కి మధ్య 7 వస్తుంది కదా. సో ఈ 7 అనేది 7 నుంచి 8ని సబ్ట్రాక్ట్ చేయలేం. కాబట్టి మనం ఏం చేయొచ్చు, మనము 4ని సబ్ట్రాక్ట్ చేయగలము. కాబట్టి 4 1s are 4ని మనం ఇక్కడ తీస్తాం. 4 1ని కోషెంట్ దగ్గర వేస్తాము. 4 1s are మల్టిప్లై చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటి, డివైడ్. సో 10s ప్లేస్ని డివైడ్ చేస్తున్నాము. మల్టిప్లై ఏంటి, 4 1s are 4. దెన్ ఏం చేయాలి, మనం సబ్ట్రాక్ట్. 7లో 4 పోతే ఎంత, 3. 3 అయితేనే ఏం చేయాలి, మనం బ్రింగ్ డౌన్. 2ని బ్రింగ్ డౌన్ తీసుకొచ్చినాం, కిందకి తీసుకొచ్చాం. ఇప్పుడు ఎంత అయింది మనకి, 32. ఎక్కడైనా 32 వస్తుంది 4 టేబుల్. ఎస్, 4 8 జార్ ఎంత అమ్మా, 32. 4 8 జార్ ఎంత, 32. సో 4 8 అనేది కోషెంట్ దగ్గర వేసుకుంటాం. సో రిమైనింగ్ ఎంత వచ్చింది, 32. 4 8 జార్. సో డివైడ్ చేస్తున్నాం, దేన్ని డివైడ్ చేస్తున్నాం, 32ని. నెక్స్ట్ స్టెప్ ఏంటి, మల్టిప్లికేషన్. 4 8 జార్ 32. 32 అయిపోతే 32లో 32ని సబ్ట్రాక్ట్ చేస్తాం. ఎంత వచ్చింది మనకి, 0. 0 అనేది రిమైండరు, 4 అనేది డివైజరు, 72 అనేది డివిడెండు, 18 అనేది కోషెంట్. సో చాలా ఈజీ డివిజన్స్ అనేది. మీకు ఇది ఏదో పెద్ద ఇష్యూ లాగా ఫీల్ అవుతూ అంటారు. సో ఇంకొక దాన్ని చూద్దాము. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ చూసి మీ ఓన్గా కూడా మీరు ట్రై చేస్తేనే మీకు వస్తుంది. ఓన్లీ చూసి వదిలేకుండా ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు కూడా మ్యాథ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని ప్రాక్టీస్ చేస్తే అంత మైండ్లో ఉండిపోతుంది. సో ఇక్కడ చూడండి, 56 డివైడెడ్ బై 8. 8తో మనం దేన్ని డివైడ్ చేయాలి, 56ని. సో ఫస్ట్ 5 1s ప్లేస్లో 5 తీసుకున్నాం. సో 5 అనేది ఎక్కడైనా 8 టేబుల్లో ఉందా, లేదు. సో 0కి 8కి మధ్యలో 5 వస్తుంది కదా. సో 5 కంటే చిన్నది ఏది, 0. కాబట్టి 8 zeros are 0. 5లో 0 పోతే ఎంత, 5. సో ఫస్ట్ డివైడ్ చేస్తున్నాం 5ని. 8 ఇంటూ 0 మల్టిప్లై చేస్తున్నాము. 5లో 0 పోతే ఎంత, సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. 5 వచ్చింది. నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలి, బ్రింగ్ డౌన్. 6ని బ్రింగ్ డౌన్ చేస్తాం. ఇప్పుడు టోటల్ ఎంత ఉంది, 56. ఇక్కడ 8 టేబుల్లో ఎక్కడైనా 56 ఉందా, ఎస్. 8 7 జార్ ఎంతమ్మా, 56. సో 8 ఇక్కడ 56ని డివైడ్ చేస్తున్నాం, మల్టిప్లై చేయాలి కదా. 8 7 జార్ మల్టిపుల్ చేస్తున్నాము, 56 వేసాము. సో నెక్స్ట్ ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. 56 మైనస్ 56 ఎంత, 0. సో ఇంకా బ్రింగ్ డౌన్కి ఏమీ లేదు కాబట్టి సో వదిలేస్తాం. సో ఇక్కడ రిమైండర్ ఎంత, 0. మరి డివైజర్ ఎంత, 8. మరి డివిడెండ్ ఎంత, 56. మరి కోషెంట్ ఎంత, 7. సో 56 డివైడెడ్ బై 8 ఈక్వల్స్ ఎంత అమ్మా, 7. సో ఇప్పుడు మనం 3 డిజిట్ నెంబర్ని ఎలా డివైడ్ చేస్తాం చూద్దాం. సేమ్ ప్రాసెస్, అది 3 డిజిట్స్ అయినా 4 డిజిట్స్ అయినా. సో డివైడ్, మల్టిప్లై, సబ్ట్రాక్ట్, బ్రింగ్ డౌన్. బ్రింగ్ డౌన్ అవుతాన్ని మళ్ళీ ఏం చేయాలి, అగైన్ డివైడ్. నెక్స్ట్ ఏంటి, ఎస్ మల్టిప్లై, నెక్స్ట్ సబ్ట్రాక్షన్, నెక్స్ట్ బ్రింగ్ డౌన్. ఇంకా ఏమీ లేకపోతే ఆడికి ఆపేస్తాం. ఎస్ ట్రై చేస్తామా, ఓకే. 4తో మనం దేన్ని డివైడ్ చేస్తున్నాం, 352. సో లెఫ్ట్ నుంచి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ మనం 100s ప్లస్ 3ని తీసుకున్నాం. 3 అనేది 4 టేబుల్లో ఎక్కడైనా ఉందా, లేదు. ఎక్కడుంది, 0కి 4కి మధ్యలో వస్తుంది. సో 4 zeros are 0. సో మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 0. 3లో 0 పోతే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత, 3. నెక్స్ట్ ఏం చేయాలి, బ్రింగ్ డౌన్ చేయాలి. ఎంత వచ్చింది, 35. 35 ఎక్కడ వస్తుంది, ఎస్
32కి 36కి మధ్యలో వస్తుంది. సో 32ని తీసుకుంటాం మనం, 36ని సబ్ట్రాక్ట్ చేయలేము కాబట్టి. నెక్స్ట్ 4 8 జార్ 32, 35లో 32 పోతే మనకి ఎంత మిగులుతుంది 3. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ 2ని బ్రింగ్ చేస్తాం. ఇది 32 అనేది మనకు డైరెక్ట్గా 4 8 జార్ ఉంది కాబట్టి 4 8 జార్ 32, 32లో 2 పోతే 0. సో 0 రిమైండర్ 4 అనేది డివైజర్, 352 అనేది డివిడెండ్, 88 అనేది కోషంట్. సో ఈ విధంగా ఎన్ని డిజిట్ నెంబర్ అయినా మనం ఒక్కొక్క దాన్ని బ్రింగ్ డౌన్ చేసి డివిజన్ చేసుకుంటూ వస్తాం. ఓకే, సో ఇంకొకటి చేసి ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తాం. సో 3తో 445ని డివైడ్ చేద్దాం. 3 4ని తీసుకుందాం. 3 1 జార్కి 3, యాక్చువల్గా 3 1 జార్ 3, 3కి 6కి మధ్యలో 4 వస్తుంది కాబట్టి 3 1 జార్ 3. 4లో 3 పోతే ఎంత 1. నెక్స్ట్ ఏం చేయాలి మనం, సబ్ట్రాక్షన్ అవుతానే బ్రింగ్ డౌన్ 14 వచ్చింది. సో 14 అనేది ఎక్కడైనా వస్తుందా, డైరెక్ట్గా లేదు. ఎక్కడ వస్తుంది మనకి, టేబుల్ బిట్వీన్ 12 అండ్ 15లో 14 వస్తుంది కాబట్టి 14 కంటే చిన్నది 12 కాబట్టి 3 4 జార్ 12 మల్టిప్లై చేసి వేసాము. 14లో 12 పోతే ఎంత 2. మళ్ళీ ఏం చేయాలి మనం, బ్రింగ్ డౌన్ చేయాలి 52 ఎక్కడైనా 25 5 బ్రింగ్ డౌన్ చేసాం, 25 అయ్యింది. 25 ఎక్కడైనా వస్తుందా, రాదు. బట్ 24కి 27కి మధ్యలో వస్తుంది కాబట్టి 24 తీసుకుంటాము. 3 8 జార్ 24, 25లో 24 పోతే ఎంత 1. సో ఇక్కడ రిమైండర్ ఎంత 1. డివిజన్లో 3 అనేది డివైజర్, మరి 445 అనేది డివిడెండ్, 148 అనేది కోషంట్. ఈ విధంగా మనము డివిజన్ చేస్తాం. అది ఎనీ డిజిట్స్ నెంబర్ అయినా మనం చేస్తాం లాంగ్ డివిజన్ మెథడ్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.